ప్రధాన కార్యదర్శి కానీ ప్రతి ఒక్క ఘటన వ్యక్తి కూడా వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించిన దానికి ప్రత్యేకంగా రాధక్క గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఫస్ట్లీ రాజశేఖర్ రెడ్డి వాజ్ ఎ డివౌట్ క్రిస్టియన్. మన క్రైస్తవ నాయకుల్లో నంబర్ 1 నాయకుడు ఎవరని అంటే మొత్తం దేశవ్యాప్తంగా తీసుకున్నా కానీ ఇవాళ వరకు రాజశేఖర్ రెడ్డి నంబర్ 1 పొజిషన్లో వస్తారని మీకు తెలియపరుస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో దాన్ని స్థాపించిందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సో మన సింగమలో కూడా కొంతమంది సింగమన్న ఇంకా కొంతమంది అందులో కీలక పాత్ర కూడా పోషించడం జరిగింది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక టైంలో మైనారిటీస్ అంటే ఓన్లీ ముస్లిమ్స్ అనే కాడికి ఉంటాయండి, వారే మొత్తం ఫండ్స్ తీసుకునేవారు. ఇది గుర్తించి రాజశేఖర్ రెడ్డి గారు క్రైస్తవులకు సెపరేట్ ఒక కార్పొరేషన్, వాళ్ళకు సంక్షేమాల కొరకు ఒక సెపరేట్ కార్పొరేషన్ కావాలని పట్టుదలతో ఈ యొక్క కార్పొరేషన్ 2005లో స్థాపించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు చాలా బాగా నడిచింది కార్పొరేషన్. కానీ వారి మరణం తర్వాత ఏదైతే కార్పొరేషన్ ఉందో అది మొత్తానికి నిర్వీర్యమైపోయింది. గత 10 సంవత్సరాలు. సో 2005లో స్థాపించడం జరిగింది. వారు మరణం తర్వాత లాస్ట్ 10 years అయినా కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అయినా కానీ రోషయ్య గారు ఉన్న టైం అయినా కానీ పెద్ద ఫండ్స్ పెద్ద ఫోకస్ ఈ కార్పొరేషన్లో రాలేదు. ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొంత మూమెంట్ కనబడుతుంది నాకు. దో ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫాక్టరీ, కొంత మూమెంట్ కనబడుతుంది. రానున్న రోజులలో ఐఎమ్ వెరీ పాజిటివ్ దాట్ కార్పొరేషన్ ద్వారా మనకు ముస్లిమ్స్ కన్నా ఎక్కువ ఫండ్స్ అయితే వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫండ్స్ అనేది జనాభా పరంగా ఉంటుంది. అండ్ మన క్రైస్తవులు ఓపెన్గా ఏ సర్వే వచ్చినా కానీ క్రైస్తవులు అని చెప్పుకునే పరిస్థితి లేదు, పాపులేషన్ లేదు, రైట్? సో ఆ ఇంటర్నల్ ఫైట్ అయితే నడుస్తుంది. హోప్ఫుల్లీ ఈ సంవత్సరం కొద్దిగా మంచి బడ్జెట్ వస్తుంది. రాజీవ్ యువ వికాసంలో మనకు ఒక 90 కోట్లు కేటాయించడం జరిగింది. ఆల్మోస్ట్ 5,000 క్రిస్టియన్స్ అప్లై చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో మనము చూసుకుంటే స్వింగ్ మెషిన్స్ అయినా కానీ, ట్రైనింగ్స్ అయినా కానీ, రాజీవ్ యువ వికాసం అయినా కానీ, సమాధాన కొరకు స్థలం అయినా కానీ ఇలాంటిది కొద్దిగా మూమెంట్. బట్ దట్ ఈస్ నాట్ వాట్ ఐ వాంటెడ్ టు టాక్ హియర్. సో రాజశేఖర్ రెడ్డి గారు ఇంత పెద్ద లీడర్గా ఎలా ఎదిగారు అనేది మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే అతను ప్రతి నిమిషము ప్రజల్లో ఉండేవారు. ప్రజలకు ఏం కావాలో అవే చేసేవారు. మీరు 100 తీసుకున్నా కానీ, 104 తీసుకున్నా కానీ, 108 తీసుకున్నా కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకున్నా కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకున్నా కానీ, ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, హార్ట్ ఆపరేషన్స్, ఆరోగ్యశ్రీ కింద పబ్లిక్కి చాలా దగ్గర అయ్యారు. పబ్లిక్ ఏం కావాలా దానిపైన, పేదలకు, పబ్లిక్ అంటే పేదలకు ఏం కావాలా దానిపైన ఫోకస్ చేయడం జరిగింది. సో రాజశేఖర్ రెడ్డి గారి జీవితంలో మనము చూసుకుంటే ఎన్నో మనము నేర్చుకోవచ్చు. అనదర్ థింగ్ ఏంటంటే మై పర్సనల్ హీరో ఆఫ్టర్ రాహుల్ గాంధీ ఇస్ రాజశేఖర్ రెడ్డి. నేను చాలా విషయాలు, దో ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్ పర్సనల్లీ, యూనో నేను చాలా అడ్మైర్ చేసే ఒక లీడర్ రాజశేఖర్ రెడ్డి గారు. అండ్ హిస్ అన్టైమ్లీ డిమైస్ was a very big loss for the state and the Christian community. So వారి మంచి పనులను అన్ని గుర్తిస్తూ ఈ యొక్క అవకాశం నాకు కల్పించి
ఇక్కడ వచ్చి కొన్ని నిమిషాలు వారి గురించి మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించిన దానికి రాధిక గారికి, వినూసి గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎక్కువ సమయం మీతో నేను పంచుకోలేకపోతున్నాను, ఎందుకంటే నాకు 8:30కి మరొక మీటింగ్ ఉంది. యాక్చువల్లీ నేను ఇక్కడ 7:30 వరకు వచ్చేసాను. సూర్యాపేటకి వెళ్ళి కలెక్టర్ మీటింగ్ ఉంటే అక్కడ పాస్టర్స్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ పాస్టర్స్ మీటింగ్ కలెక్టరేట్ ఆఫీస్లో కలెక్టర్తో పెట్టేసి అక్కడ నుంచి వచ్చే వరకు లేట్ అయింది. సో అదర్వైజ్ ఐ వుడ్ స్పెండ్ సమ్ మోర్ టైమ్, బట్ ప్లీజ్ forgive me for not spending time. అండ్ ప్రోటోకాల్ పాటించలేదు. వేదిక పైన చేసిన పెద్దలందరూ యాడమ్ ముప్పాట్ అయినా కానీ, వెంకట్ గారు అయినా కానీ, బిషప్ గారు సింగం అయినా కానీ, కన్నా గారు అయినా కానీ, సుధీర్ గారు అయినా కానీ, బిషప్ సంజయ్ గారు అయినా కానీ, చాలామంది ఇక్కడ నాకు సుపరిచితులు. సో పెద్దలందరూ, దీస్ ఆర్ ఆల్ క్రిస్టియన్ లీడర్స్. మన మధ్య ఐక్యత ఉంది కానీ అవసరానికి ఐక్యత లేదు. అండ్ దట్ ఈస్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ బడ్జెట్స్. మనకు గొంతుకోలేదు, మనకు బడ్జెట్స్ లేవు, రైట్? మనకు ఒక పొలిటికల్ వాయిస్ అనేది లేదు. బట్ ఎన్నడూ లేనట్టు ఈసారి మహేష్ గౌడ్ గారి నేతృత్వంలో మన ఇద్దరు క్రైస్తవ సోదరులకు జనరల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. 2 జనరల్ సెక్రటరీలు ఐ డోంట్ థింక్ ఎన్నడూ మన కాంగ్రెస్ పార్టీలో ఇచ్చారు. అండ్ నౌ ఇట్ ఈస్ our responsibility, the responsibility and also my responsibility, that we seek more positions in the government for the Christian community, in the PCC for the Christian community. చాలా మంది ఉన్నారు మంచి లీడర్స్, వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ మన క్రైస్తవులకు పోస్టులు అయినా కానీ, టికెట్స్ అయినా కానీ, లేకపోతే ఫండ్స్ ఏది ఉన్నా కానీ వితౌట్ యూనిటీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్. మన జనాభా నా ఒక అంచనా ప్రకారము ప్రభుత్వ పరంగా మేము సర్వే చైర్మన్ తర్వాత సర్వే చేసినప్పుడు ఒక 10,000 చర్చెస్ డేటా కలెక్ట్ చేసి అందులో ఎంత పాపులేషన్ ఉందని చూసుకుంటే 10 lakh పాపులేషన్ ఉంది. దట్ డస్ నాట్ ఇంక్లూడ్ మెయిన్ లైన్ చర్చెస్, that does not include celebrity pastors, and that does not include చాలా SC pastors వాళ్ళ churches. ఇవంతా మనం కలుపుకుంటే ఈజీలీ ఒక 25 to 40 lakh Christians తెలంగాణలో ఉన్నారు. We are about 8 to 10% of the population in the state, though unofficially. Officially మనం ఒక 3-4 లక్షలు ఉండొచ్చు, కానీ unofficially we are about 40 lakhs. Any political party cannot ignore us. But మన మధ్యలో ఐక్యత లేకపోవడం వల్ల ఒక సర్పంచ్ లేడు, ఒక ఎంపీటీసీ లేడు, ఒక జెడ్పీటీసీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, రైట్? సో దిస్ ఈస్ ఎఫెక్టింగ్ ద కమ్యూనిటీ. సో వీ ఆల్ షుడ్ ఫర్ ది గ్రేటర్ బెనిఫిట్ ఆఫ్ ద కమ్యూనిటీ, రైట్? ఊర్లలో పోతేనేమో అక్కడ ఎవరు పట్టించుకునేటోనే లేరు. అక్కడ ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ ఉంటే అట్లీస్ట్ ఆ అసెంబ్లీ ఆ మండల్ వరకు అన్నా 2 మండల్స్కి మాట్లాడేటోడు కూర్చోడు క్రైస్తవులకు. ఎక్కడ పోయినా కానీ ఎవరు కనబడతలేదు, అంత ఆప్షన్ మెంబర్స్ లేరు. సో దిస్ టైమ్ వీ షుడ్ పుష్ ఫర్ ఆప్షన్ మెంబర్స్, వీ షుడ్ పుష్ ఫర్ జెడ్పీటీసీ టికెట్స్. ఇవంతా మనం చేసుకోవాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. దెర్ ఆర్ అదర్ పీపుల్ వెయిటింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Chairman Garu, for his services on behalf of Christian community. As a senior bishop, I want to congratulate him and give thanks to him. Every district వాళ్ళు వెళ్తున్నారు, అందరికీ మరి అన్ని విషయాలలో అవగాహన కలిగిస్తుంది. ముఖ్యంగా బైరన్ గ్రౌండ్స్, చర్చ్ పర్మిషన్స్ విషయంలో, తర్వాత ఆనరీ విషయంలో చైర్మన్ గారు హార్డ్ వర్క్ చేస్తున్నారు. చప్పటి కొట్టి వారికి అభినందన తెలియజేస్తాం. On behalf of independent churches, I want to thank you. Thank you, Chairman గారు. Thank you, please. Thank you. చైర్మన్ గారు వచ్చి మరి సమయం ఇక్కడ వెచ్చించి వెళ్తున్నందుకు వారికి థ్యాంక్స్. రాధక్క చైర్మన్ గారికి థ్యాంక్. And we know that you are very busy, but ఎప్పుడు కూడా విభూసియని మీరు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. And we really thank the Lord for giving a very genuine chairman. Deepak John garu, very genuine chairman garu, accessible to anyone. ఆయన ఆఫీస్కి ఎవరైనా వెళ్ళొచ్చు, కలవచ్చు, అండ్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ అమికబుల్ విత్ ఎవ్రీ వన్. సో సార్, మీరు అన్నట్టుగా మాకు పాస్టర్స్కు, ఇండిపెండెంట్ పాస్టర్స్కి ఒక 5,000 ఆనరీ మేము అడిగాము. అలాగే హెల్త్ కార్డ్ ఇవ్వాలి పాస్టర్స్కు, ఇవన్నీ కూడా కొన్ని పెట్టాం మేము. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి ఇవ్వాలి అనేసి. ప్లీజ్
మీరు బట్టి దగ్గర కానీ రేవంత్ రెడ్డి దగ్గర కానీ మీరు అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళగలిగితే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్.